హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు అనంటే దొంగ సాక్ష్యాలను వీళ్ళే క్రియేట్ చేస్తా ఉన్నారు. వీళ్ళే దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి వీళ్ళకు నచ్చని నాయకులందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారము కేసుల్లో ఇరికించి జైళ్ళ పాలు చేసే కార్యక్రమము, చంపించే కార్యక్రమాలు దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. మొన్ననే పోసాని కృష్ణమురళిని చూసాం. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి సినిమాలో దర్శకుడు. ఆ మనిషి చేసిన తప్పల్లా ఏమిటంటే నంది అవార్డు తనకు ఇస్తే నంది అవార్డును తాను తీసుకోకుండా కుల వివక్ష పాటిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన చేసిన తప్పు. 2017లో ఆయన చేసిన ఈ తప్పుకు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మీద 18 కేసులు పెట్టి ఆయన జైళ్ళ చుట్టూ తిప్పి ఏకంగా నెల రోజుల పైన ఆయన జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. ఇక పోసాని బోకలో వేసేసింది నంది అవార్డు వద్దన్నాడని కాదు జగన్ రెడ్డి. పవన్ భార్య అని పిల్లల్ని తిట్టినందుకు, బూతులు మాట్లాడినందుకు మర్చిపోయేవా ఏటి? కొత్త కథలు చెబుతూ ఉన్నావు. ఏమిటి ఈ దిక్కుమాలిన రాజకీయం? ఓహోహో, ఒకప్పుడు విలువలో గౌరవం అనేవి ఉండేవి, ఇప్పుడు బూతులు మాట్లాడే వాళ్ళని కూడా వెనకేసుకొస్తున్నారంటే ఈ సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. చూడబ్బాయి జగను, ఒకటే చెబుతున్నా, మంచిని మంచి అను, చెడుని చెడు అని చెప్పే ధైర్యం ఉండాలి. బూతులు తిట్టే వాళ్ళని వెనకేసుకొస్తే రేపటి రోజున ఏంది అర్థం అవుతా ఉందా? రేపటి రోజున నీ పరువే అడ్డంగా మురుక్కాలంలో కలిసిపోతుంది. జాగ్రత్త.